the HM and correspondent of Sharwani English Medium School. You are a great inspiration to many other teachers, and your inspiration will change many of the teachers. It is not necessary that we get money. It is so important to change the society with moral values. So it's really a great thing that you have chosen this field to change the society. And right now I request Talandi Shankar sir, our honorable guest, to give his valuable message to the children and the parents. నేటి కార్యక్రమ ముఖ్య అతిథి చెన్నూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారికి, అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ మిత్రుడు శ్రావణ్ రెడ్డి సార్ గారికి, ఇతర అతిథులకు, ఇంత కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మరియు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ చల్లటి వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను అభినందిస్తూ, యాజ్ ఏ పేరెంట్గా మా అబ్బాయి తలండి అక్కుల్దీక్ 7th క్లాస్ చదువుతున్నాడు ఇక్కడే. వాస్తవానికి 7th క్లాస్ నేను ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అంతకుముందు వేరే పాఠశాలలో ఉండే, ఈ పాఠశాలలోకి వచ్చిన తర్వాత చాలా మార్పు కనబడ్డది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ అందరికీ నా వంతుగా మా అబ్బాయికి విద్య బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ వేదిక ద్వారా అభినందనలు తెలుపుకుంటూ, ఇంత 2వ సంవత్సరంలోనే ఈ స్కూల్ ఇంత డెవలప్మెంట్ చేసినటువంటి శ్రావణ్ రెడ్డి సార్కి శుభాకాంక్షలు సార్. మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much sir for your wonderful speech. Now I would welcome our Mr. Anil sir, our honorable guest, to give his valuable message to our students and parents. Sharwani ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు చెన్నూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ దేవేందర్ రావు సార్ గారికి, అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు సత్యనారాయణ సార్ గారికి, శంకర్ సార్ గారికి, అండ్ అలాగే వేదికత పైన ఉన్నటువంటి సభాధ్యక్షులు, పాఠశాల కరస్పాండెంట్ అండ్ హెడ్ మాస్టర్ మేడ శ్రావణ్ కుమార్ గారికి, అలాగే వేదిక పైన కాకుండా ఆఫ్ ద డయాస్లో ఉన్నటువంటి మిత్రులకి, అలాగే శ్రేయోభిలాషులకి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఈ ఆనందకరమైన వాతావరణంలో నిర్వహిస్తున్నటువంటి పాఠశాల యాజమాన్యానికి, పాఠశాల టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో శ్రావణ్ రెడ్డి గారు ఒక సాధారణ ఉపాధ్యాయుడిలాగా తన ఉపాధ్యాయ జీవితం ప్రారంభించి, తదనంతర కాలంలో చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి చెన్నూరులో ఎవరు చేయనంత రిస్క్ చేసి పాఠశాల విద్య అనేది ఒక ఉన్నత సేవా పరమావధిగా భావించి విద్యను, మంచి ప్రమాణాలు గల విద్యను, ఇది చాలా బ్యాక్వర్డ్ ఏరియా, అందరికీ తెలిసిందే, చెన్నూరు చాలా వెనుకబడిన ప్రాంతము. ఇటువంటి వెనుకబడిన ప్రాంతంలో ఈ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధికి నోచుకోవాలి అంటే ప్రధానంగా సమాజానికి అందించవలసింది మన చారిత్రక పురుషులు, రాజ్యాంగ నిర్మాతలు అందరూ చెప్పినటువంటి ప్రధాన ఆయుధం విద్య మాత్రమే. ఎందుకంటే విద్య ద్వారా మాత్రమే సమాజంలో అనేకమైనటువంటి సంస్కరణలకు, అనేకమైనటువంటి అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అటువంటి అభివృద్ధికి, అటువంటి అవకాశం రావాలి అనంటే ఖచ్చితంగా సాధారణ స్థాయిలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా విద్య అనేది ఖచ్చితంగా అందించవలసి ఉంటుంది. అందులో భాగంగా అత్యంత తక్కువ ఫీజులతోటి చాలా ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి విద్యని
మంచి అర్హత కలిగినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని ఎప్పటికప్పుడు ఆయన తీసుకుంటూ 24 గంటలు పాఠశాలని స్వతహాగా పర్యవేక్షిస్తూ పిల్లలు ఉదయం లేచిన సమయం నుండి తిరిగి మళ్ళీ హాస్టల్లో పిల్లలు నిద్రపోయేంత వరకు ప్రతి నిమిషం అనునిత్యం అనుక్షణం పిల్లలని తన పిల్లలుగా భావిస్తూ ఈ పాఠశాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సో పాఠశాలలోని విద్యార్థులందరికీ కూడా పాఠశాల అంటే కేవలం విద్య మాత్రమే కాదు, వారి యొక్క మానసిక వికాసానికి శారీరక ఎదుగుదలకు అవసరమైనటువంటి అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ కావచ్చు, కరాటే కావచ్చు, యోగా కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు అండ్ అలాగే ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలు అన్నింటినీ కూడా సమపాలలో అందిస్తూ వాళ్ళకు అన్ని రకాల విద్యాబోధనను అందిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నటువంటి శ్రావణ్ రెడ్డి గారికి అండ్ అలాగే వారి పాఠశాల బృందానికి పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. యాజ్ ఎ పేరెంట్గా నేను కూడా మా అబ్బాయిని ఈ పాఠశాలలోనే చదివిస్తున్నాను. మా అబ్బాయి యూకేజీ స్టాండర్డ్లో చదువుతున్నాడు. నాకు తెలిసి చెన్నూరులో ప్రాథమిక విద్యలో మంచి విద్యను అందిస్తున్నటువంటి పాఠశాలలో శ్రావణ్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి శార్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మంచి స్కూల్గా పేరును గుర్తింపును పొందింది. తల్లిదండ్రుల నమ్మకం ఈ రోజున ఈ సభకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులను చూస్తే అదే అర్థమవుతుంది. చాలా పాఠశాలలు ఇంత పెద్ద మొత్తంలో వార్షికోత్సవాలు నిర్వహించిన సందర్భాలు కూడా లేవు. కానీ ఏదేమైనా పిల్లలకి అన్ని రకాల ఆటపాటలు ఆహ్లాదకరమైనటువంటి విద్యాబోధనతో పాటు ఇవన్నీ కూడా అందించాల్సిన ఉద్దేశంతో ఆయన అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇంత విజయవంతంగా నడిపిస్తున్నటువంటి పాఠశాలకు అభినందనలు తెలియజేస్తూ విద్య అందరికీ అందించాలన్న ఉద్దేశంతో విద్యార్థులందరూ కూడా పాఠశాలలో చదివేటువంటి ప్రతి విద్యార్థి కూడా చాలా చక్కగా అన్ని రకాలుగా మంచి విద్యాబుద్ధులను నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి విద్య ద్వారా మాత్రమే మీ అందరూ ఎదుగుతారని పిల్లలందరూ బలంగా నమ్మాలి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా మనం కాయ కష్టం చేసినప్పటికీ కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం. సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు కూడా తల్లిదండ్రులు హాస్టల్లో వేస్తూ ఉంటారు. ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంటుంది, ఇంత చిన్న పిల్లల్ని హాస్టల్లో వేసి చదివిస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు, ఇది సమాజంలో ఎటో దారి తీస్తుందని బాధ అనిపించినప్పటికీ కూడా అల్టిమేట్గా సమాజానికి దేశాభ్యుదయానికి మంచి సమాజం అవసరం, మంచి సమాజం కావాలి అని అనుకుంటే దానికి విద్య మాత్రమే అందిస్తుంది. కాబట్టి విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు దొరకాలని, వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. Thank you, sir. It was really useful information. Thank you, sir. Now, I would like to invite Mr. Satyanarayana sir to give his valuable message and guide our children towards success. Please welcome him. Good evening to all parents and teachers, all of you. Good evening once again. వేదిక పైన ఉన్నటువంటి మన చెన్నూరు చీఫ్ గెస్ట్ చెన్నూరు సిఐ గారికి, అదేవిధంగా కరెస్పాండెంట్ శ్రావణ్ రెడ్డి సార్ గారికి, అనిల్ సార్ గారికి, శంకర్ సార్ గారికి అందరికీ శుభ సాయంత్రం. ఇక మన చెన్నూరు మారుమూల ప్రాంతంలో ఒక ఫస్ట్ క్లాస్ నుంచి హాస్టల్ మెయింటైన్ చేయాలి అంటే అది పెద్ద సాహసోపేతమైన చర్యనే. అంత సాహసంగా నిర్ణయం తీసుకున్నటువంటి శ్రావణ్ రెడ్డి సార్ ధన్యజీవి. ఎందుకంటే పిల్లలకు ఈ స్కూల్లో నేను అబ్జర్వ్ చేసిన ఎక్కడెక్కడ నుంచి మన వేవనపల్లి ప్రాంతం నుంచి, కోటపల్లి ప్రాంతం నుంచి, అదేవిధంగా భీమారం, జైపూర్, మందమర్రి దగ్గర నుంచి కూడా పిల్లలు ఈ హాస్టల్లో ఉన్నారు. అంత చిన్న పిల్లల్ని నిత్యం గమనిస్తూ వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తూ వాళ్ళకు ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించడం అంటే గొప్ప సాహసమే కావాలి. అంత సాహసం చేసింది ఒక శ్రావణ్ రెడ్డి సార్కు మాత్రమే సాధ్యమైంది. ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరినీ చూస్తే ఈ తల్లులందరూ ఎంతో త్యాగం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత చిన్న 1వ క్లాస్లో 2వ క్లాసులోనే పిల్లల్ని హాస్టల్లో వేయాలి అంటే దానికి చాలా గొప్ప నిర్ణయం తీసుకోవాలి, చాలా త్యాగం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తల్లులంతా అంత త్యాగం చేస్తున్నారు. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు గురించే మీరు త్యాగం చేస్తున్నారు. మీకు ఇప్పుడు కొద్దిగా కష్టం అనిపించచ్చు,
కానీ కష్టమంతా మీరు ఎందుకు అనుభవిస్తున్నారు అంటే మీ పిల్లలు రేపు పెద్ద ఎరిగిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, ఒకళ్ళ దగ్గరికి పోయి చేయి చాచకుండా వాళ్ళే నిలదొక్కోవాలని మీరు ఇంత త్యాగం చేస్తున్నారు. మీ త్యాగమే మీ వృధా కాదు. ఎందుకంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తాను, గత సంవత్సరం నుంచి పాఠశాలతో నాకు అనుబంధం ఉంది. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, శ్రావణ్ రెడ్డి సార్ ఇక్కడ కాంప్రమైజ్ కాడు. పిల్లల ఫుడ్ విషయంలో కానీ, పిల్లల హెల్త్ విషయంలో కానీ అనునిత్యం 24 hours అలర్ట్గానే ఉంటాడు. ఎక్కడ కాంప్రమైజ్ అనేటువంటిది కాదు. నేను విజ్ఞాన విహార యాత్రలో కూడా చూశాను, పిల్లలకు మంచి సైన్స్ మ్యూజియం చూపించడం కానీ, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూపించడం కానీ, సబ్మెరీన్ చూడడం కానీ, ఇలాంటివన్నీ పిల్లలకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. మనం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అనేటువంటి నేచర్తో ఉన్నాడు. అలాంటి మంచి పాఠశాలను మీరు సెలెక్ట్ చేసుకోవడం, అలాంటి పాఠశాల మన చెన్నూరులో ఉండడం మన అందరి అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఇక ఈ సెకండ్ యాన్యువల్ నేను గత 2 సంవత్సరాల్లోనే ఎంత పెద్ద విజయాలు సాధించారంటే, నేను ఇంతకుముందు సైనిక్ కోచింగ్ అనుకునేవాడిని. సైనిక్ కోచింగ్ అంటే క్వాలిటీ సైనిక్ కోచింగ్ అనేటువంటిది ఏదో కరీంనగర్లోనో హైదరాబాద్లోనే లభిస్తుంది అనుకునేవాడిని. అలాంటి సైనిక్ కోచింగ్ కానీ, నవోదయ కోచింగ్ కానీ 2024, 25 ఈ సంవత్సరంలో, అదేవిధంగా అంతకుముందు సంవత్సరంలో వీళ్ళు సీట్లు సాధించి చూపెట్టింది. ఏదో 100 మందికి చెప్పలే, వీళ్ళు 100 మంది గ్రూప్ని తీసుకొని 100 మంది కోచింగ్ ఇచ్చి అందులో 2-3 సీట్లు రావడం కాదు. ఏదో సింగిల్ డిజిట్లోనే స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి ఆ స్టూడెంట్స్కి చెప్పి ఆ స్టూడెంట్స్ నుంచి సీట్లు సాధించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇక్కడ చెప్పేటువంటి మహేష్ సార్ కానీ, మ్యాథ్స్ చెప్పేటువంటి మహేష్ సార్ కానీ, సతీష్ సార్, అనిల్ సార్, అదేవిధంగా ఇంకా కొందరి పేర్లు నాకు తెలియదు. అందరూ స్టాఫ్ అంతా చాలా డెడికేట్తో పనిచేస్తారు. అలాంటి వాళ్ళకు మనం సపోర్ట్ ఇద్దాం. ఎక్కడికో దూర ప్రాంతంలోకి పోయి సైనిక్ కోచింగ్ లక్షల రూపాయలు పెట్టి సైనిక్ కోచింగ్ తీసుకోవడం, లక్షల రూపాయలు ఇచ్చి నవోదయ కోచింగ్ తీసుకోవడం కంటే అతి తక్కువ ఫీజులోనే ఇక్కడ ఉండేటువంటి హాస్టల్లో పిల్లలకు కూడా సార్ తక్కువ ఫీజులోనే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాడు. నవోదయ సైనిక్ విషయంలో కూడా ఇక్కడనే మన పిల్లల్ని చేర్పించి వీళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే మనకి ఇంకో ఎన్నో గొప్ప రిజల్ట్ను వీళ్ళు తీసుకొచ్చి చూపెడతారు. కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం. పాఠశాల దినదిన అభివృద్ధి చెందాలని, ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రావణ్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా పాఠశాల సిబ్బంది అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. Thank you so much, sir. Thank you so much for your support and your presence. We understand our institute is a small institute and we have single digit students in Sainik and Navodaya coaching. However, every year we are not at all missing any seat, even it is Sainik or Navodaya. We are trying to achieve with the support of our headmaster Shravan Reddy sir. We work 24 hours to support the student and develop his educational development. And one more thing, that all the guests, those who have supported and being present here, thank you so much for your support, sir. Now, last but not least, Sammaya sir, school assistant, to give his valuable message. I welcome him onto the dais. Sammaya sir, let's give him a round of applause and welcome him. Please claps, and we need your cooperation to complete the program. Honorable Chief Guest of this program today, and the guests of honor, and my colleague Satyan sir and Shankar sir. Satyan sir and we are working in the same institution, that is ZPHS Girls TM and EM, you know that. And another teacher and parents and the students and all other invitees. A warm evening to all. Such a pleasant atmosphere we have gathered here. Before I tell about this institution, I would like to speak about Shravan sir. Shravan sir and I belong to same village, Nakalapalli, interior place. We belong to Kotapalli Mandal, interior Mandal. So I know about him very well. I observed him keenly, very closely. Such a hard-working person. He completed his PG in Warangal
he wanted to become a government teacher. When he did not achieve that goal, he did not lose the teaching as a career, but he did not get disappointment. But he started, why don't I? So if I don't get government job, why don't I serve as a teacher in private sector? So that is his motto. That is why he has started his institution. This is his own institution. Before this institution, he worked in SGD school. Now it has become Sharwani English Medium School. This is the second year successfully. This is the second anniversary year they are celebrating here. Now I would like to speak a few great things about Sharwani English Medium School. A institution where not only academic things but also cultural programs, Navodaya coaching, Sainik coaching, whatnot. Everything, I think it's like a all round. So one institution, so many things. So try to understand the parents who present here. You know that Sarvarg, as our Satyan sir told you, Savan sir is not such a normal person. He is not a compromising personality. Until he gets satisfied, he will never compromise that. We see that not only institution but also for hostel also there. This institution has a hostel. He is very careful. For example, I will tell you one example. During the holidays, we meet at our village. When he comes to his village, we meet as villagers. He always speaks about his institution. That is the greatness of Shravan sir. He always thinks about his school only. He always thinks about his students only. Even though during the holiday session also, he has to spend with his family members. Instead, he always 24/7. That is the commitment and dedication he gives to the institution. So he has that good moral values. He never compromises. You know, I observe on Sunday. He goes to market, and when buying the vegetables, purchasing the vegetables, he does not get any compromise. He does not compromise. So he has to choose fresh vegetables like that. He does not think about the money. He always thinks about the health of the students. What type of food he has to provide to his students. So that is the I can say that is the commitment he has towards his institution. So this year, Sharwani English Medium School has bagged 2 Navodaya students. I think he has been giving Navodaya coaching for many years. This year, 2 students got Navodaya seats. We should appreciate him. Why don't we give claps, big applause? Such a great, that so many parents are taking their children to Mandamari or Manchiryala or Warangal to get seats in Navodaya. But here, Shravan sir, not only this year, last year also. How many seats, sir? Shravan sir, last year, how many seats you got? 1 Navodaya, 1 Sainik. This year, 2 Navodaya seats. So just think about this institution. So in that way, cultural programs, cultural activities are there, and sports, not only one, it's a place where all-round development of the student. He thinks not only for academics, but also for co-curricular activities also, he takes into consideration. So now, this is the second anniversary, sir. Now I would like to say all the best to you, sir, to you and your institution, sir. I heard that your teachers also dedicated and committed teachers like you, sir.
So all the best, sir. I am expecting a lot from your institution, sir. Next year, definitely, sir, you will get more than 2 seats in Navodaya. Not only Navodaya, but also in Sainik schools also, sir. So all the best, Sharwani School and Shravan Reddy, all the very best. Thank you for giving me this golden opportunity to speak about Shravan sir and Shravan sir's institution. Thank you.